ఉంటుందో. ఇంటికి పెద్ద మనిషి అన్నాక ఒకళ్ళను ఎక్కువ ఒకళ్ళను తక్కువ చూడొద్దు, ఎవ్వళ్ళను నారాజ్ చేయొద్దు, అందరినీ సరిసమానంగా అరుచుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు సార్ పంతనం కూడా గిట్లనే ఉన్నది. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరుచుకోవాలనో అప్పుడప్పుడు టైంకి పోయి అరుచుకుంటున్నాడు. ఇగో ఇట్లనే ఈసారి ఆ గంగమ్మనే నమ్ముకొని బతికే మత్స్యకారులకు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు సారు. చూడురి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. ఆట మనదే వేట మనదే అన్నట్టే ఉన్నది కదా సీఎం సార్ ముచ్చట. సారు ముచ్చట్లకు గంగపుత్రులు అంతా సట్ట సట్ట సాపట్లు కొట్టిండ్రు, కుయ్య కుయ్య సీటీలు కొట్టిండ్రు. ఇంకేమన్నాడో చూడండి. 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం, మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. గిట్లా చిన్నగా లేదు పోండ్రి సీఎం సార్ ముచ్చట. వేట విరామం టైంలో మత్స్యకార సేవ పథకం కింద 20,000 ఇస్తామని చెప్పిండ్రు కదా అప్పట్లో సర్కారు వాళ్ళు. ఆగో గా చెక్కులు పంచిపెట్టడానికే నెల్లూరు జిల్లా కావలి దిక్కుపోయిండు ముఖ్యమంత్రి. మత్స్యకారులకు చెక్కులు పంచి మంచి చెడ్డ అరుచుకుండు, గంగపుత్రులను దిల్కుత్ చేసిండు. అంతేకాదు సందుల సందు పాత సర్కారులను మంచిగానే అరుచుకున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? గొడ్డలి పార్టీ బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి. కాదన్నట్టు ఇక అట్లుంటే 1,30,000 మందికి ఎక్కువనే మత్స్యకారుల అకౌంట్లల్లో 262 కోట్ల రూపాయలు వేసిండ్రట సర్కారు వాళ్ళు. ఎటువంటి తిప్పల రాకుండా చూసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం. ఏమైనా 1వ తారీఖు నాడు పేదల సేవలో, 16వ తారీఖున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, 19వ తారీఖున మత్స్యకారుల సేవ. ఇట్లా తాపకోసారి పబ్లిక్ లో తిరుగుకుంటా ఏదో ఒక సేవ చేస్తాడు కదా సారు అనుకుంటారు పబ్లిక్. మరి నెల గడిచేలోపు ఇంకెక్కడెక్కడ మీటింగులు ఉన్నాయో, ఏమేమి ముచ్చట్లున్నాయో అనుకుంటారు ఇంకింతమంది.